ఈరోజు వీడియోలో సిటీజీ గ్రూప్ పంపిణీ చేసిన చామంతి మొక్కలు అలానే స్ట్రాబెర్రీ మొక్కలు ఎలా ఉన్నాయి, ఎప్పుడు పంపిణీ చేశారు అన్నీ చెప్తాను. ఈరోజు వీడియో పెట్టిందైతే సెప్టెంబర్ 1 దండి. భారీ వర్షంలో కూడా సిటీజీ గ్రూప్ ఎంతో కృషి చేసి అందరికీ కూడా మొక్కల్ని పంపిణీ చేశారు. సెప్టెంబర్ 1న కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరే ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు అయితే సిటీజీ గ్రూప్ ప్లాంట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో అక్కడికి వెళ్ళబోతున్నాం. మేము మార్నింగే వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ వర్షం చాలా ఘోరంగా పడింది. అస్సలు వీలు కాలేదు. అసలు వెళ్తామో లేదో అనుకున్నాం. ఫైనల్లీ అయితే 2:15కి బయలుదేరామన్నమాట. ఇప్పుడు 2:40 అవుతుంది. ఇంకొంచెం సేపు చూపిస్తుంది టైం, ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా. ఇప్పుడు ఎంతసేపట్లో రీచ్ అవుతాం, అక్కడ ఎలా ఉంది పరిస్థితి అంతా కూడా మీకు చూపిస్తాను. ప్లాంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కంప్లీట్గా తెచ్చిన తర్వాత ఇంటికి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా చెప్తాను. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్లోకి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ఇంట్రెస్టింగ్ గార్డెనింగ్ వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చేస్తూనే ఉంటాయి. సో ట్రావెలింగ్ చూపిస్తాను, అక్కడ వెళ్ళాక ఎలా ఉందో చూద్దాం. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం సైదాబాద్ దగ్గర ఉన్నాం అనమాట. ఇంకొంచెం 6.6 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుండి. అయితే సిగ్నల్ పడింది. అసలే లేట్ అయిందంటే సిగ్నల్స్, ట్రాఫిక్ జామ్స్ ఇవన్నీ బాగా ఉన్నాయి అన్నమాట. సో మేము ప్లేస్కి అయితే వచ్చేసామండి. ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా మొక్కలు తీసుకెళ్తున్నారు చూడండి. డైరెక్ట్ వెళ్తే ఇవ్వరండి. ఇవి ఒక 1 మంత్ ముందే మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సిటీజీ మెంబర్స్ కానీ సపరేట్ గ్రూప్స్ ఉంటాయండి, వాట్సాప్ గ్రూప్స్. ఆ గ్రూప్స్లో ఉన్న వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారనమాట. సో చామంతి మొక్కలు, స్ట్రాబెర్రీ మొక్కలు ఈ రోజున పంపిణీ చేస్తాం, మీకు ఎన్ని కావాలి ఏంటి అని. సో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే, మనీ పే చేసినట్టయితే మన నెంబర్ తీసుకెళ్ళి చూపిస్తే మొక్కలు అనేది ఇస్తారనమాట. ఇదంతా 1 మంత్ క్రితమే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చాలా మందికి పంపిణీ చేయాలి కనుక ఎన్ని కావాలి, ఎన్ని ఆర్డర్ తీసుకోవాలనేవి చూసుకొని వాళ్ళు ముందే ఆర్డర్ తీసుకొని తెప్పిస్తారు. సో ఇది వర్షం పడుతుంది కదా అని ఆపేయడానికి కూడా లేదు. ఎందుకంటే సాప్లింగ్స్ అన్నీ కూడా ఆల్రెడీ తెప్పించేసి పెట్టారు. చాలా కష్టమైంది ఆ రోజైతే. ఇదిగోండి చూడండి, చాలామంది రాలేకపోయారు. ఇంకోటి ఏంటంటే గ్రూప్లో సభ్యులు ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు తీసుకొని నెక్స్ట్ వాళ్ళకి పంపిణీ చేశారనమాట. గ్రూప్ సభ్యులు అందరూ అయితే చాలా కృషి చేశారనే చెప్పాలి. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడ నెంబర్ చెక్ చేసుకొని ప్లాంట్స్ అన్నీ అందించారు. వెనకైతే చూడండి ఇంకా సర్దుతూనే ఉన్నారు. సిటీజీ గ్రూప్ ఏంటంటే సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్, మన పంటని మనమే పండించుకోవాలి. సో ఇవి మొదటిగా స్ట్రాబెర్రీ మొక్కలు పంపిణీ చేయడంతో స్టార్ట్ అయిందిట. తర్వాత స్ట్రాబెర్రీ, తర్వాత చామంతి అనమాట. ఇలా అన్ని మొక్కలు. ఇంకా మొదటిగా వెళ్ళిన వాళ్ళకైతే నాటు కూరగాయల దుంపలు అవి కూడా ఇచ్చారు చాలా తక్కువ ప్రైస్కి. ఇక్కడ వచ్చేసి 90 రూపాయలకి 15 రకాల చామంతి మొక్కలను అయితే ఇచ్చారండి. అవి జస్ట్ కొరియర్ ఛార్జెస్ తీసుకున్నారేమో అనిపించింది అంతే. మనకు నర్సరీలో కొంటే ఒక మొక్క 20 రూపాయలు, 40 రూపాయలు, 60 రూపాయలు అలా ఉంటుంది. ఇంకా ఇంటి ముందుకు వచ్చే వాళ్ళ దగ్గర అయితే 120 రూపాయలు ఉంటుంది. బట్ వీళ్ళ దగ్గర అయితే 15 రకాల మొక్కలు 90 రూపాయల మటుకే తీసుకున్నారు. 10 రకాల స్ట్రాబెర్రీ శాంప్లింగ్స్ వచ్చేసి 100 రూపీస్ మటుకే తీసుకున్నారు. ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయండి, సాయిల్ ఎలా మిక్స్ చేసుకోవాలి ఏంటి అనేది. నేను ఇంటికి వచ్చాక సాయిల్ మిక్సింగ్ అంతా చేసేసి నేను తెచ్చిన చామంతి మొక్కల్ని, స్ట్రాబెర్రీ మొక్కల్ని పెడుతున్నాను అనమాట. ఈ 2 పాట్స్లో అయితే స్ట్రాబెర్రీ పెడుతున్నాం అనమాట. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో 5 పెడతాము. కొంచెం పెద్దగా అయ్యి బాగా గుబురుగా వచ్చిన తర్వాత మళ్ళీ పాట్ షిఫ్ట్ చేద్దాము. ప్రస్తుతానికైతే చిన్నవి కాబట్టి ఇందులో వచ్చేస్తే ఒక 5 హోల్స్ పెట్టేసి ఇలా కొంచెం 5 కొంచెం పెద్ద టబ్ ఇది. ఆల్రెడీ పైన స్ట్రాబెర్రీ మొక్కలు పెట్టాను కదా, చాలా బాగా వస్తున్నాయి 2. సో ఒక్కొక్కటిగా 5 అయితే ఒకదాని తర్వాత ఒకటి పెట్టేద్దాం. ఇది పేపరే అన్నమాట, డైరెక్ట్ పెట్టేయచ్చు, మనకు ప్లాస్టిక్ అయితే కాదు. ఇంకా అది కలిసిపోతుంది భూమిలో.
అదే ప్లాస్టిక్ అయి ఉంటే ప్రాబ్లం అవుతుంది. అవి తీస్తే ఏంటంటే కోకోపీటు అంతా విడి అయిపోతుంది. ఇంకా సో ఇట్లా సో మన ప్లాంట్స్ అయితే మంచిగా కూర్చున్నాయి, ఇట్లా ఉన్నాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ 5 కూడా పెట్టేద్దాం. ఫస్ట్ అయితే 5 సాప్లింగ్స్ ఒక దాంట్లో పెట్టాను. చామంతివి అయితే 12 or 10 అట్లా ఒక్కొక్క దాంట్లో పెట్టాను. ఎందుకంటే వాటికి తగ్గ పాట్స్ కానీ అరేంజ్మెంట్స్ కానీ నేను ముందే చేసుకోలేదు. సో ఫస్ట్ ఇవి చిన్నవిగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇలా తక్కువ పాట్స్ అయినా కొంచెం గ్యాప్ వచ్చేటట్టు చూసి పెట్టాను. ఇంకోటి ఏంటంటే స్ట్రాబెర్రీ మొక్కలకి ఇలా మనకు వైట్గా పేపర్ లాగా ఇచ్చారు కదా, దాంతోటి పెట్టేయాలి. ఇంకా దాన్ని కొంచెం పైకి ఉంచేసి పెట్టేస్తే మనకు మొలకలు అనేవి వచ్చేస్తాయి. చామంతి మొక్కలు అయితే ఇంకా మనకు తెలిసిందే కదా, వేర్లు అనేవి వచ్చాయి, చాలా బాగా వచ్చాయి అన్నమాట. ఇంకా అవి బాగానే నాటుకున్నాయి. నేను వీటి తర్వాత అప్డేట్ కూడా ఇస్తాను. నేను స్ట్రాబెర్రీ ఎలా ప్లాన్ చేసుకున్నానంటే ఒక చిన్న గ్రో బ్యాగ్లో మొత్తం కలిపి పెట్టేసి చక్కగా పెరిగే ఒక చిన్న స్ట్రాబెర్రీ తోటలాగా చేద్దాం అనేది నా ఐడియా అనమాట. కడియం నర్సరీ నుండి కూడా నేను ఒక 2 స్ట్రాబెర్రీ మొక్కలు తెచ్చాను. ఇప్పుడు ఒక 10 మొత్తం కలిపి 12 అయ్యాయి. మిగిలినవి ఇవి చామంతి మొక్కలు అనమాట. ఇవి మొత్తం 2 సెట్స్. మనకి ఎన్ని సెట్స్ కావాలంటే అన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ముందే చెప్పాలన్నమాట, ఆ రోజుకి తీసుకోవడానికి ఉండదు. సో నేనైతే ఇలా 2 సెట్స్ తీసుకున్నాను. అన్ని మొక్కలు బాగా వచ్చాయి. ఒక 2 మొక్కలు మటుకు ఇరిగిపోయాయి. వాళ్ళు అక్కడికే జాగ్రత్తగా ప్యాకింగ్ అనేది చేశారు. బట్ ఇంకా మనకు తెలిసిందే కదా, ఆ రోజు విపరీతమైన వర్షాలు. అసలు నేను వెళ్తానా వెళ్ళలేనా అనుకున్నాను. ఒకళ్ళకి చెప్పాను కూడా ఆల్రెడీ, కొంచెం తీసి పెట్టుకోండి నా మొక్కల్ని, నేను మళ్ళీ నెక్స్ట్ డే కలెక్ట్ చేసుకుంటానని. బట్ వాళ్ళు మేము ఇప్పటికే వెళ్ళొచ్చేసాము, కొంచెం ముందు చెప్పినా కూడా తీసుకునే వాళ్ళము అని చెప్పారన్నమాట. నేను ఇంకా వెళ్ళలేను అనుకున్నాను. లాస్ట్ మినిట్లో కొంచెం వర్షం తగ్గింది, సిటీలో కూడా వాటర్ లేవు అని తెలుసుకున్నాక ఇంకా బయలుదేరామన్నమాట. ఇంకా లాస్ట్ మినిట్లో నా మొక్కలు అయితే కలెక్ట్ చేసుకున్నాను. హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో ఇది 1 ఇయర్కి ఒక్కసారి పంపిణీ చేస్తారు. బట్ ఈ ఇయర్ ఏంటంటే 2 టైమ్స్ అనమాట. 2 టైమ్స్ పంపిణీ చేశారు. ఫస్ట్ టైం నేను మిస్ అయ్యాను, సెకండ్ టైం కూడా మిస్ అవుతుందేమో అని బాధేసింది. మనకు జూన్, జూలై, ఆగస్ట్లో మనకు పంపిణీ చేస్తారు ఎవ్రీ ఇయర్ కూడా చామంతి మొక్కలు, స్ట్రాబెర్రీ మొక్కలు. ఈసారి ఇంకా నేను మిస్ అయ్యానులే అనుకుంటే నాకు సెకండ్ ఛాన్స్ అనేది వచ్చింది. సెప్టెంబర్లో పంపిణీ చేస్తారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ ఎంత వర్షాలు పడ్డాయి అంటే అసలు నీళ్ళు నిండిపోయి బయటికి రాకూడదు అని కూడా చెప్పారనమాట, అంత వర్షాలు పడ్డాయి. సో ఫైనల్గా అయితే నేను వెళ్ళి నా మొక్కల్ని కలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నాను అనమాట. సో ఇలా అయితే జరిగింది సెప్టెంబర్ 1న. ఈ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది, బట్ నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి. దాని కారణం వల్ల నేను చాలా వీడియోస్ పెండింగ్ ఉన్నాయి. మన గార్డెన్ అప్డేట్స్, ఇంకా కొత్త మొక్కలు తెచ్చి పెట్టాము, అవన్నీ కూడా అప్డేట్స్ చాలా ఉన్నాయి అన్నమాట. సో అవన్నీ పెట్టాలనుకుంటున్నాను, ఎడిటింగ్ చేయలేక పెట్టలేక ఆగిపోతున్నాను అనమాట. ఇంకోటి చూడండి, నేను వాయిస్ ఓవర్ స్టార్ట్ చేశానో లేదో బయట డిస్టర్బెన్స్ అనమాట. సో ఇలా ఉంటాయి కొన్నిసార్లు వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. బట్ ఈ రోజు నుండి అయితే రెగ్యులర్గా డైలీ వీడియోస్ అయితే వస్తాయండి, అస్సలు మిస్ కాకండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పటి వరకు పెట్టిన వీడియోస్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. మీకు ఇంకా గార్డెనింగ్ టిప్స్, గార్డెనింగ్ గురించి, నా గార్డెనింగ్ ఎలా స్టార్ట్ చేశాను అన్నీ కూడా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సో మీరు కూడా గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేయండి. కొంచెం టెన్షన్స్ అనేవి ఉండవు, రిలాక్సేషన్ ఉంటుంది, మన పంట మనమే పండించుకోవచ్చు.
మళ్ళీ ఈ చామంతి మొక్కలన్నీ పెద్దగా ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఏం చేయాలి చామంతి మొక్కలకి అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా వీటినన్నిటిని మళ్ళీ ఎందులోకి రీపాట్ చేశాను ఏంటి అనేది క్లియర్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. స్ట్రాబెర్రీకి కూడా ఒక రకమైన పందిర్లాగా చిన్న గ్రో బ్యాగ్లో ఎలా పెడుతున్నాను ఏంటి అనేది కూడా అప్డేట్స్ ఇస్తాను. ఖచ్చితంగా అయితే అన్ని వీడియోస్ ఫాలో అవ్వండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గడిసి మళ్ళీ ఆన్లో పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? See you next video. Bye.